ఆంజనేయ స్వామి ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? హనుమంతుడి తీరని ఆకలిని తీర్చడానికి సీతమ్మ వారిన ఆ రహస్య మంత్రం ఏంటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఒకసారి సీతమ్మ హనుమంతుడికి ప్రేమతో భోజనం వడ్డించడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఒక వింత జరిగింది. హనుమంతుడు ఎంత తింటున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతున్నాడు. వంటశాలలో ఉన్న పదార్థాలన్నీ అయిపోతున్నాయి. వేల మందికి సరిపడా వండిన అన్నం కూరలు హనుమ కడుపులోకి క్షణాల్లో వెళ్లిపోతున్నాయి. ఎంత పెట్టినా ఆ కడుపు నిండడం లేదు. సీతమ్మకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కంగారుగా శ్రీరాముడి దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. అప్పుడు రాముడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, సీత, హనుమ సామాన్యుడు కాదు. అతను సాక్షాత్తు ఆ శివుడి అవతారం. అతని ఆకలి తీర్చడం నా వల్ల కూడా కాదు. అది నీకే వదిలేస్తున్నాను. వెంటనే సీతమ్మకు ఒక ఉపాయం తట్టింది. హనుమంతుడి వెనుక నిలబడి కళ్ళు మూసుకుని మనసులోనే ఆ పరమేశ్వరుడి తలుచుకుంటూ ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించింది. అంతే, మరుక్షణమే హనుమ కడుపు నిండిపోయింది. ఆశ్చర్యంగా అటు ఇటు చూసి, చాలు తల్లి, నా ఆకలి తీరిపోయింది అంటూ తృప్తిగా నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళాడు. చూశారా, ఎంతటి వారైనా భక్తికి ప్రేమకు దాసోహం అవ్వాల్సిందే. ఆ తల్లి ప్రేమ మంత్రం మహిమ హనుమంతుడి ఆకలిని శాంతింపజేశాయి. మీ కష్టాల్లో ఆ హనుమంతుడు తోడు ఉండాలని కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి.